దిస్ ఈజ్ ద మోస్ట్ సెన్సిబుల్ క్వశ్చన్. కృష్ణప్రసాద్ ఇంకా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఆలోచిస్తాడు, అది కూడా ఆలోచించట్లా. నా సైడ్స్ చాలా కింద ఉన్నాయి. వాడికి ఎంతో కొంత కనీసం లెక్కలు, భాష, బతకడం చేతనే చదువున్న కావాలని కోరుతున్నాను. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ, మొరాలిటీ తర్వాత చూద్దాం. అవి వద్దని నేను అంటలే. మనం పనికి మాలిన వాళ్ళని తయారు చేస్తున్నాం. తెలివితేటలు ఉన్నా కూడా ఆ తెలివి వికసించకుండా తయారు చేస్తున్నాం. ఎన్నోసార్లు లోక్సత్తానే మళ్ళీ 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 ప్రతి సమావేశంలో బయటపెడుతుంది. ఏమని 74 దేశాల మధ్య సర్వే చేస్తే స్కూల్ ఎడ్యుకేషన్లో ఏం నేర్చుకుంటున్నారు అని చెప్పిన సర్వే చేస్తే లాంగ్వేజ్, అరిథమెటిక్, లాజిక్ సర్వే చేస్తే ఇండియా ఈజ్ ర్యాంక్ సెకండ్ ఫ్రమ్ లాస్ట్. మనకంటే దరిద్రంగా ఉన్న ఒకే ఒక్క దేశం కిర్గిజిస్తాన్. అది ఎక్కడుందో భారతదేశంలో 99.999% తెలియదు. ఆఫ్ఘనిస్తాన్కి ఉత్తరాన ఉన్న సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్. అది బేసిక్ ఎడ్యుకేషన్ అనేది 100కి 90 మందికి అందట్లా. 100కి 90 మందికి అందట్లా. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అందట్లా, గవర్నమెంట్ స్కూల్లే కాదు. కాబట్టి అవర్ హైయెస్ట్ ప్రయారిటీ యాజ్ అ కంట్రీ షుడ్ బి పిల్లలకు కనీసం బేసిక్ అరిథమెటిక్ అండ్ ఇట్స్ అప్లికేషన్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్, లాజిక్. ఇది చెప్పడం కష్టం కానే కాదు. ఎందుకంటే లక్కీలీ డిమాండ్ సైడ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. తల్లిదండ్రులు శక్తికి మించి త్యాగాలు చేసి రిక్షా పుల్లలు కూడా నెలకు 1000 రూపాయలు పిల్లలకి ప్రైవేట్ స్కూల్ కోసం ఫీ కట్టడానికి సిద్ధపడే దేశం భారతదేశం ఒక్కటే ప్రపంచంలో. చివరికి 1వ తరగతిలో కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. 1వ తరగతిలో రిక్షా పుల్లరు లేకపోతే అగ్రికల్చర్ లేబరరు నెలకి 700 ఖర్చు పెట్టే దేశం ప్రపంచంలో మరొక్కటి లేదు. భారతదేశం ఒకటి. డిమాండ్ సైడ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్, సప్లై సైడ్ ఈజ్ టెరిబుల్. దానికి చాలా మార్గాలు ఉన్నాయి, వివరాల్లోకి వెళ్ళొచ్చు. ఇట్ బికమ్స్ అగైన్ టెక్నికల్ సెషన్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషన్. దట్స్ వాట్ లోక్సత్తా ఈజ్ డీప్లీ కమిటెడ్. ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న జబ్బుకు కూడా 500-1000 రూపాయలు ఖర్చు పెట్టి కన్నీళ్లు గార్చి అవసరం లేకుండా యూనివర్సల్ హెల్త్ కేర్ ఉండాలంటే ఎవరి ఎజెండా ఇది? సామాన్యుల ఎజెండా.